ప్రేక్షకుల అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ మురళీ అంకిరెడ్డి. ఈ చిన్న వీడియోలో పిల్లల్లో సర్వసాధారణంగా బాధించే నాక్టర్నల్ ఎన్యూరోసిస్ ఇది ఏంది అంటే పిల్లలు మెత్తదడపడం అంటారు. ఈ పిల్లలు మెత్తదడపడం ఎందుకు చేస్తారు అంటే వాళ్ళలో కొంత శారీరకంగా సమస్యలు, అవి మూత్రాశయము చిన్నగా ఉండడము, యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మరియు నీళ్ళు ఎక్కువగా తాగుతారు. కొందరు హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళు బాగా అలసిపోతారు, బాగా నిద్రపోతారు. మామూలు పిల్లల్లో కూడా ఇది సర్వసాధారణం. బాగా పొద్దంతా బాగా తిరుగుతారు, గెంతుతారు, హాయిగా నిద్రపోయే టైంలో వాళ్ళు చేస్తారు. 5 సంవత్సరాల పిల్లల్లో ఇది సర్వసాధారణం. 5 దాటి 6, 7, 8, 9, 10 వరకు, మళ్ళీ 15 సంవత్సరం వరకు పోస్తున్నారంటే మీరు వైద్యుని సలహా తప్పక తీసుకోవాలి. ఇది ఎందుకు అవుతుందంటే, ఒకటి శారీరక సమస్యలు, మానసిక సమస్యలు మరియు హార్మోన్ సమస్యల వలన ఉంటుంది. దీనికి మనము సైకలాజికల్ కౌన్సిల్, ఆందోళన టెన్షన్ ఉన్న పిల్లల్లో వాళ్ళని సముదాయించి వాళ్ళకు పోయిన రోజు మంచి గిఫ్ట్ ఇచ్చి మంచి మాటలు చెప్తే చాలా వరకు తగ్గుతాయి. ఇక తగ్గలేదు అంటే మీరు డాక్టర్ సలహా తప్పక తీసుకోండి. హోమియోపతి మందుల్లో ముఖ్యంగా కాస్టికమ్ అనే మందు, సల్ఫర్ మందు, ఈక్విజేటము, జెల్సీమియం, సెపియా అనే అద్భుతమైన మందులు ఉన్నాయి. ఇవి అనుభవమైన డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోండి. ఇక 7 గంటల లోపులో నీరు ఎక్కువగా తాగించండి. 7 తర్వాత తాగించొద్దు. డిన్నర్ కూడా 7 లోపల ముగించండి. దాంతోపాటు మీరు అలారం సిస్టమ్ రాత్రిపూట 1-2 సార్లు లేపి పిల్లలకు మీరు హెల్ప్ చేశారు అంటే ఈ నాక్టర్నల్ ఎన్యూరోసిస్ను చెక్ పెట్టవచ్చు. ఇక ఈ తగ్గలేదంటే హోమియోపతితో అద్భుతమైన మందులు ఉన్నాయి, మీరు తీసుకొని వాడవచ్చు. నమస్కారం.